ఈసారి మహానాడుని టీడీపీ పార్టీ వర్చువల్గా చేస్తుందట. మామూలుగా ఎప్పుడు కూడా వాళ్ళు 2-3 రోజులు మహానాడుని చేస్తాడు. ఆ మహానాడు కోసమని 2 రాష్ట్రాలలో, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి కదా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినోళ్ళు చాలా ఇదిగా ఎదురు చూస్తారు ఎప్పుడు మహానాడు జరుగుతుంది అని. ఒక పండగ లెక్క వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యక్రమాన్ని దాన్ని జరుపుకుంటారు. దాంట్లో వాళ్ళ పార్టీ నిర్మాణం మీద డిస్కషన్స్ జరుగుతాయి. తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేక నిర్ణయాలు ఆ మహానాడులో తీసుకుంటారు. చాలామంది మహానాడు కోసమని ఎదురు చూస్తారు పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ. కానీ ఈసారి ఎందుకు తీసుకుంటున్నారంటే, గతంలో కూడా ఒకసారి వర్చువల్గా జరిగింది కరోనా టైంలో. కరోనాలో ఎట్లా ఉండే అంటే లాక్డౌన్ ఇచ్చి ముగ్గురు నలుగురు ఒక దగ్గర గుంపుగానే ఉండొద్దు అనేటువంటి సిచ్యుయేషన్ ఉండే. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది అందరూ ఆ రోజు భయంగా బతికే పరిస్థితి ఉండే. సో అప్పుడు వర్చువల్గా చేసిరు. ఇప్పుడు నిజానికి అట్లాంటి పరిస్థితులు ఏమీ కూడా లేవు. కానీ మోడీ ఒక సందేశం ఇచ్చిండు కదా, కొంత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి, ఖర్చుల్ని తగ్గించుకోర్రి, ఇట్లాంటివి చాలా కీలకమైన సూచనలు చేసిర్రు. ఇంకొక దిక్కు మోడీ కూడా ఆయన కాన్వాయ్ని తగ్గించుకున్నాడు. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కాన్వాయ్లను తగ్గించుకుంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భాలలో దాంట్లో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇప్పుడు భారీ బహిరంగ సభ పెట్టి ఇన్ని వెహికల్స్, ఇంతమంది ఒక్క దగ్గరికి వచ్చి ఇదంతా కొంత చర్చకు దారితీస్తుంది కదా. వాళ్ళు చెప్పే మాటల్ని వాళ్ళ కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీనే పాటించలేదు అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారట. ఫస్ట్ అయితే దాన్ని పెద్ద ఎత్తున 3 రోజుల పాటు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. కానీ దాని తర్వాత వర్చువల్గా చేయాలి, అది 2 రోజులకి కుదించుకొని వర్చువల్గా చేయడానికి డిసైడ్ అయింది టీడీపీ పార్టీ.